హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. వీడియోలోకి వెళ్ళే ముందే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి రెడ్ కలర్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. దాని ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి మన ఛానల్ అయితే బాగా చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ర్యాబిట్స్ ఎలా పెంచాలో తెలుసుకుందాం. చూశారు కదా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయో. ఇలాంటి ర్యాబిట్స్ పెంచడం గురించి నేను చాలా వీడియోస్ అనేవి చేశాను, కుప్పలు తెప్పలు అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోలో క్లారిటీ రాకపోతే ఆ వీడియోస్ అనేది చూడండి. ముందుగా ర్యాబిట్స్కి వాటర్ ఎక్కువ పెట్టచ్చు అనేది అంటున్నారు. వాటర్ అయితే అసలు ఏం పెట్టుకోకూడదు. ఎందుకంటే జస్ట్ మనం ఫీడ్ చేసినప్పుడు వాటర్ చిన్న గిన్నెతో పెట్టిన తర్వాత అయితే తీసేయాలన్నమాట రోజంతా. ఎందుకు అలా చెప్తానంటే ఆల్రెడీ ఇవి దుంపలు లాంటివి తింటాయి, అండ్ అలాగే గ్రాస్ ఇలాంటివి అయితే మనం ఫీడ్ చేయడం వల్ల గ్రాస్లో వాటర్ క్వాలిటీ కాంటెంట్ అనేది చాలా చాలా ఎక్కువైతే ఉంటుంది. అండ్ ఈ ర్యాబిట్స్ ఎక్కడ బ్రో అన్నట్టయితే నేను ఈ పేరు అనేది మన సబ్స్క్రైబర్స్కి అయితే అరేంజ్ అయితే చేశాను అనమాట. వాళ్ళు ఈ పేరుని సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళ దగ్గర బేబీస్ కూడా అయితే పుట్టాయి అనమాట, చిన్న చిన్న బన్నీస్ కూడా. అవి కూడా ఈ వీడియోలో ఉంటాయి చూడండి. చాలా చాలా బాగుంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ చిన్న కేజీలో పెట్టారు, కానీ దాని తర్వాత ర్యాబిట్స్ కోసం చాలా చాలా పెద్ద కేజు, దగ్గర దగ్గర 8 feet అలాంటి కేజు అనమాట పెట్టి నీట్గా వాటికైతే చూసుకుంటున్నారు. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి ఎక్కువ డస్ట్ అది చేస్తుంటాయి కదా, పోయిట్కాడికి వెళ్తుంటాయి అనమాట. అదంతా మనం డైలీ రిమూవ్ అయితే చేసుకోవాలి, డైలీ మనం క్లీనింగ్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకా ఎలాంటి ఫుడ్స్ మనం పెట్టవచ్చు అంటే ఎటువంటి దుంపకు సంబంధించినవి అయినా మనం అయితే పెట్టుకోవచ్చు. గ్రాస్ పెట్టవచ్చు, అలా మనం గార్డెన్స్లో వదిలినా సరే ఇవైతే హెల్తీగా హ్యాపీగా ఉంటాయి. అండ్ లీఫీ వెజిటేబుల్స్లో కొన్ని పర్టికులర్గా పెట్టాలి. అవి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, వాళ్ళ కామెంట్ అనేది నేను కరెక్ట్గా పిన్ అయితే చేస్తాను, ఓకేనా? ఇవి మనం స్టార్టింగ్ ఇచ్చినప్పుడు అనమాట. చూశారు కదా ఎంత చిన్న బేబీస్ ఉన్నాయో క్యూట్గా, వైట్ కలర్వి. మన సబ్స్క్రైబర్ అయితే చాలా చాలా హ్యాపీ అనమాట, మన దగ్గరికి వచ్చి అయితే తీసుకున్నారు. ఎవరైనా అరేంజ్ చేయమంటే చేస్తాను, మనం ఏమి మొత్తానికైతే ఆ పనిలో లేము. అయితే చూడండి, వాళ్ళైతే క్యాబేజ్ ఇంకా గ్రాస్ మొత్తం అంతా అయితే పెట్టారు. అండ్ వీళ్ళు ఎలా మెయింటైన్ చేశారంటే సేమ్ నేను అలా ఫీల్ అవుతాను, నేను అలా మెయింటైన్ చేస్తాను. అలాగే వీళ్ళింటి చుట్టుపక్కల పొలాలు ఎలాంటివి అయితే ఉన్నాయి అక్కడ కూడా వీటి బేబీస్ని వాటిని అయితే తీసుకొని వెళ్ళి వదిలేరనమాట. చాలా చాలా సూపర్గా ఉన్నాయి, చూపిస్తా చూడండి. వావ్, ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి చూసారా? బేబీస్కి కూడా ఇలా మనం అలవాటు కనుక చేసాం అనుకో చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు అయితే మాత్రం కొంచెం మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ మీరు బాల్కనీలో గ్రాస్ టైప్లోది కానీ కొంచెం ఏవైనా శాండ్ ఉంటుంది కదా, శాండ్ అంతా ఒక పక్క వేసి గ్రాస్ లాంటిది ఏదైనా పెంచుకొని, లేదంటే కొంచెం అలా ఆ టైప్లోని మీరు కనుక పెట్టుకున్నారనుకో మన బన్నీస్కి కానీ ర్యాబిట్స్కి వీటికి కూడా తిరగడానికి అయితే బాగుంటుంది అనమాట ర్యాబిట్కి, ఓకేనా? ఇలాగ గ్రాస్లో అక్కడ పట్టుకొని వెళ్ళినా సరే సూపర్గా ఉంటే వాటికి కూడా ఒక నేచర్ ఫీలింగ్ అనేది అయితే వస్తుంది. ఇవి ఇంకా చిన్నవి కదా, అలాగే ఇల్లు అయితే పడుకుంటున్నాయి, కానీ వావ్ ఎంత ఎక్సలెంట్గా ఉంది చూసారా? వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఎవరైనా సరే వెళ్ళి అయితే చూడండి. చెప్పాను కదా, ఎక్కువ వాటర్ అది అయితే పెట్టకండి. వాటర్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే ఇవి మోషన్స్లా వెళ్ళేసి చనిపోతాయి అన్నమాట. వాటికి అలాగ అయిపోయి ఇక్కడ చూసారా ఇవి తమలపాకులు అవి తినేస్తున్నాయి, తినుకొని అయితే వెనక్కి కూడా పడిపోయేలాగా ఉన్నాయి. ఇక మరి ఇంకా బయట ఏది దొరికితే అది తినడమే మరి ఇటు పని అనమాట. మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటే సరిపోద్దబ్బా ర్యాబిట్స్కి. మళ్ళీ ఏవైనా ర్యాట్స్ ఇలాంటివి వచ్చి వాటిని కొరికేయకుండా చూసుకోండి. మన బ్రో అయితే ఇంకా ఏవేవో పెట్టేసినట్టు ఉన్నారు వాటికి సంబంధించినవి. సూపర్గా ఉంది చూసారా? నేను దగ్గర నుండి వెళ్ళైతే చూశాను, అండ్ అలాగే వీడియో కూడా తీశాను. మనం అరేంజ్ చేసినవి పిల్లలు పుట్టాయి అంటే ఎంత గ్రేట్గా ఉంటుంది. అండ్ ర్యాబిట్స్కి పిల్లలు కనుక పుడితే వాటి మదరే ఫీడింగ్ కూడా వేస్తుంది, తొక్కేయకుండా మనం అయితే చూసుకోవాలి.